ఏది పడితే అది ఎంత పడితే అంత మాట్లాడగలుగుతాం, ఏదంటే అది ఎవరి మీద ఆరోపణ చేయగలుగుతాం అనేటువంటి వైఖరి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఒకటి. సెకండ్ పాయింట్ నేను తమ దృష్టికి తెచ్చేది, చాలా బాధ కలిగించే అంశం ఏంది అధ్యక్ష, తెలంగాణ రైతాంగం ఒక పక్కన కరెంట్ లేక తలడిల్తున్నారు, పోరాటాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ముందుకు పోతున్నది. ఇటువంటి దశలో సభలో చర్చ వస్తే రాష్ట్రానికి ద్రోహం జరిగే విధంగా, పబ్లిక్ డొమైన్లో ఉంది ఇది ఎస్ఎల్డిసి డాక్యుమెంటు, తమరికి పంపిస్తాను, తమరిని కూడా తప్పుదారి పెట్టించే విధంగా, సభను తప్పుదారి పెట్టించే విధంగా 100% శుద్ధ తప్పులు చెప్పడం జరిగింది. అది ఏ రకంగా కూడా మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. తర్వాత మాటలు కూడా ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష, సభ్యులు క్రాస్ టాక్ జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. ఇక్కడి నుంచి ఒక సభ్యులు వేసి మన టీఆర్ఎస్ సభ్యుడు మాట్లాడిపోతే ఏదో సందర్భంలో పోయి దూర బూట్లు మొక్కు నాకు పో, ఇదే అధ్యక్ష భాష అసెంబ్లీలో వాడే భాష. ఇక పోయి దూర బూట్లు నాకు పో, శాసనసభ్యుని పోయి దూర బూట్లు నాకు పో ఇంకో శాసనసభ్యుడు అనొచ్చు అధ్యక్ష.